పేరు పేరున నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధిని ఎంత వేగవంతంగా తీసుకెళ్లాలన్నా గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతిని, ఆక్రమణని కడగనిదే ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. అరాచకంగా చేసినటువంటి ఆ పాలన యొక్క ప్రతిఫలాలు పాపాల పుట్టై వెక్కిరిస్తున్నటువంటి తరుణంలో ఈ పాపాలని ఎత్తి చూపుతున్నటువంటి మీడియా మీద విచారించాలన్నటువంటి ప్రభుత్వ నిర్ణయం మీద మాట్లాడుతున్నటువంటి మాటలు సిగ్గుచేటుగా ఉంది. ఈ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ రాష్ట్ర వైసీపీ పార్టీలో నెంబర్ 2గా చలామణి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీరు మీ భూముల గురించి మీడియాలో వస్తే మీరు మాట్లాడుతున్నటువంటి మాటలేంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా మిమ్మల్ని ఏం పిక్కోలేరా? అంటే ఎంత బరితెగింపు ఇది, ఎంత అహంకారం ఇది! ఒక ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? చాలా కాలంగా ప్రజాప్రతినిధిగా ఉన్నారు మీరు. భూములకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు వాటికి సమాధానం చెప్పాలి. నువ్వు ఆక్రమించావా లేదా అని మాట్లాడాలి. వాటిని వదిలిపెట్టేసి మునిగిపోతున్నటువంటి పడవలో ఉన్నటువంటి నాయకులకి ఏదో కలలో కబుర్లు చెప్పినట్టుగా వైసీపీ నాయకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నా, పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామ పరిధిలోని అటవీ భూముల్లో సర్వే నంబర్ 295, 296లో 1981 నుంచి మేము కొన్నాము, మా అధీనంలో ఉంది అన్నారు. మరి 1989 నుంచి కూడా నువ్వు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నావు. మరి అఫిడవిట్లో ఆ భూములు పొందుపరిచావా? నీ అఫిడవిట్ లెక్కలు ఆ భూములు చూపించావా? నాకు అక్కడ ఉన్నటువంటి గోశాలను నడిపే కూలీలకు ఇల్లు కట్టుకోవడం తప్ప అన్నావు. అంటే ఈ రాష్ట్రంలో అడుగడుగున గుంతలు పడి మనిషి ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి, పక్క రాష్ట్రం నుంచి రాష్ట్రానికి రావాలంటేనే అవస్థలు పడుతున్నటువంటి తరుణంలో రోడ్లు లేక ఇబ్బందులు పడుతుంటే నీ పని వాళ్ళ కోసం కోట్ల రూపాయల నిధులని, ప్రభుత్వ నిధులని రోడ్లుగా వేస్తావా? అంటే నీకు, నీ పరివారానికి, నీ పని వాళ్ళకి ఈ ప్రభుత్వ నిధుల్ని ఖర్చు పెట్టుకోమని ఏ నిబంధన చెప్పింది నీకు? ఏ అధికారి చెప్పారు నీకు? అటవీ శాఖ మంత్రిగా గతంలో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా లెక్కల పరంగా సరిచేసుకుని ఇప్పుడు పెద్ద మనిషి మాట్లాడుతున్నటువంటి మీరు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని మాట్లాడే అంత నైతికత లేదని నేను మీకు సూటిగా చెప్పదలుచుకున్నా. ఈ సందర్భంగా నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, ఈ అక్రమాల మీద విచారణ కమిటీ వేశారు. నిజంగా నీదైనప్పుడు ఉలికిపాటు ఎందుకు? అక్రమం కాదనుకున్నప్పుడు విచారణ కమిటీని ఆహ్వానించాలే కానీ
లేకపోతే కోర్టుకు పోతా ఇంకొక బాడీలు ఉన్నాయి మాట్లాడడం దానికి? ఫారెస్ట్ శాఖ మంత్రిగా పనిచేశారు, ఫారెస్ట్ చట్టాల గురించి తెలియదా? మంగళంపేట నుంచి కల్లూరు మీదుగా పెద్ద ఫారెస్ట్ ఉంది. వన్యమృగాలు అంతరించిపోతున్నటువంటి జాతులకు సంబంధించినటువంటి ఎన్నో పశుపక్షాదులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇలా చేసుకోవడం తప్పని తెలియదా? అంటే నీ పని వాళ్లకు, నీ పరివారానికి, నీ ప్రాపగండకి, నీ పెద్దరికానికి అడవులను కూడా నాశనం చేసేస్తారా? అటవీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మీకు ఈ విషయాలు తెలియదా? తెలిసినా నన్నేం చేసుకుంటారన్నటువంటి ధైర్యమా? ఒక్కటి మాత్రం చెప్తున్నా, మీరు సినిమాలు చూస్తారు, అందరూ సినిమాలు చూస్తారు. మీరు చెప్తున్నారు నేను ఎక్కడైనా నన్ను దేనికైనా రెడీ, ఎవరు వస్తారు రమ్మనని. సినిమా 14 రీళ్ళు ఉంటుంది, 12 రీల్ దాకా విలన్స్ ఇదే మోడ్లో ఉంటారు. 12 రీళ్ళు అయిపోయినాయి, 13వ రీల్ స్టార్ట్ అయింది, 14వ రీల్కి ఎండ్ అవుతుంది. అక్రమాలేవి దాగవు. ప్రజలు అక్రమాలను భరించరు. ప్రభుత్వం, మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అక్రమాలను నిగ్గుదేల్చడంలో ఎక్కడ వెనకంజ వేయబోరు. అది ఎంత పెద్ద మొనగాడైనా, ఎంత పెద్ద తిమింగలమైనా చుట్టి పడేస్తారన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. మేము ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ అక్రమాల మీద విచారణ జరగాలి, విచారణ వేగవంతం చేయాలి. అడవిలోకి పందిలితే అడవి పంది ఊరికొస్తే ప్రజలు వాటిని ఏమైనా అంటే ఎంత రక్షణ ఉంది వాటికి? ప్రజలకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి? అటవీ సమీప గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు. కానీ యథేచ్ఛగా, దౌర్జన్యంగా రోడ్లేసి పర్యావరణాన్ని నాశనం చేసి, ప్రభుత్వ నిధులని దుర్వినియోగం చేసి, ప్రభుత్వ వ్యవస్థని అపహాస్యం చేసిన ఈ పెద్ద మనిషికి సరైనటువంటి గుణపాఠం ఈ కూటమి ప్రభుత్వం చెప్పబోతుంది. రా అని పిలుస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అబద్ధాలు అని మాట్లాడుతున్నారు. పోనీ మీరు నిజాలు చెప్పేవాళ్ళే కదా. కాణిపాకం ఆలయానికి వచ్చి నేను ఏ భూమి ఆక్రమించలేదని ప్రమాణం చేయగలరా? నేను ఎవరి భూమి లాక్కోలేదని ప్రమాణం చేయగలరా? ప్రభుత్వ భూములని నేను ఎక్కడా కూడా అన్యాక్రాంతం చేసుకోలేదని ప్రమాణం చేయగలరా? వస్తానంటే చెప్పండి, మేమంతా రెడీగా ఉండి మీకు ఏర్పాట్లు చేస్తాం. అబద్ధాలు చెప్పేది మీరు. చిలక పలికినంత మాత్రాన అది నిజం కాదు. నిజమనేది రేపు కమిటీ తేలుస్తుంది. ప్రభుత్వం అయిపోతున్నటువంటి విచారణ కమిటీ ముందు హాజరవడానికి సిద్ధంగా ఉండండి. తప్పు చేయకపోతే మరో మార్గాన్ని ఎంచుకోకుండా ధైర్యంగా విచారణకు హాజరకండి, అప్పుడు చూసుకుందాం. అంతేగాని మళ్ళీ ప్రజలు రెచ్చగొట్టి, ఇప్పటికే నువ్వు రెచ్చగొట్టిన కారణంగా కొన్ని వందల మంది మీద కేసులు పెట్టి జైలుల్లో మగ్గిపోయారు. ఆ కుటుంబాలు అఘోరిస్తున్నాయి. ఆ కేసుల ఫలితం నెలల తరబడి ఊర్లో లేకుండా భార్య బిడ్డలను చూసుకోలేక అవస్థలు పడి ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ నీ భూమి కోసం, నీ కుటుంబ లబ్ధి కోసం, నీ అవసరాల కోసం మళ్ళీ జనాల మధ్య చిచ్చు పెట్టద్దు. జనాన్ని రెచ్చగొట్టి పార్టీల పేరుతో చిచ్చు పెట్టద్దు. నీ భూమి నువ్వు నిజమైతే విచారణకు హాజరవు. విచారణకు హాజరై నీ నిజాయితీ నిరూపించుకో. ప్రజలు రెచ్చగొట్టే పని చేయొద్దు.
నీ కుటుంబం లబ్ధి కోసం ప్రజల్ని పావుగా వాడుకోవద్దని హితవు పలుకుతూ మరొక్కసారి ముఖ్యమంత్రిని కానీ ఉప ముఖ్యమంత్రిని కానీ హేళనగా మాట్లాడినా, అవహేళనగా మాట్లాడినా, చులకనగా మాట్లాడినా మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. నమస్కారం. ఇప్పుడే మా సోదరులు పోతులపట్టు ఎమ్మెల్యే గారు మురళి గారు కానీ, అదేవిధంగా చిత్తూరు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ గారు మాట్లాడింది మీరు చూశారు. మీ ద్వారా ఈ చిత్తూరు జిల్లా ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి, వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది కూడా మీరే నిర్ణయించాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. నిన్న చూసుంటారు, ఈనాడు పేపర్లో రాసింది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం అందరూ చదివారు. అయిన వెంటనే ఈ సాయంత్రానికంతా పాపాల పెద్దిరెడ్డి ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారు మీరు చూశారు. దాంట్లో మాట్లాడుతూ ఆయన నిజాలు ఒప్పుకోకుండా మా నాయకుడు, మా పెద్ద ఆయన సీఎం గారని చంద్రబాబు నాయుడు గారిని కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శించారో మీరు చూడాలి. నువ్వు తప్పు చేయకుంటే మేము హైకోర్టులు ఉంది, పరువు నష్ట దావాలు ఉన్నాయి అని ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు చూపించినటువంటి డ్రోన్ కెమెరా ద్వారా చూపించినటువంటి స్థలం 1952లో ఆ రోజు డివైడ్ అయిన సర్వే ప్రకారం సర్వే నెంబర్ 295/96లో మంగళంపేట ముంగిలిపట్టు సంబంధించిన రేంజ్లో ఉన్నటువంటి 17 ఎకరాల 64 సెంటుల్ని నువ్వు ఏ విధంగా 2001లో సబ్ డివిజన్ చేసి, సబ్ డివిజన్లో నీ కుమారుడు, మీ తండ్రి, మీ సతీమణి, మీ పైన 45 ఎకరాలు ఏ విధంగా వచ్చింది? మామూలు మనం చూసుంటాం, కోడో జంతువులో బిడ్డలు పుడితే పెరుగుతూ ఉంటుంది, నేల ఎక్కడ పెరగదు. అక్కడున్న స్థలం ఏ విధంగా 75 ఎకరాలు అయిందో ఒకసారి నువ్వు చెప్పాలి. నువ్వు నీతి నిజాయితీ పరుడు అంటున్నావు, ఏ విధంగా అయింది చెప్పాలి. సబ్ డివిజన్ అయింది. ఆ సబ్ డివిజన్ అయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సర్వే చేశారు, ఏం జరగలేదన్నారు. వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చున్నారు. ఈరోజు మేము కొన్ని పేపర్లో చదివాం, చిత్తూరు కలెక్టర్ వారు కానీ, కలెక్టర్ వారితో పాటు కానీ డిఎఫ్ఓ గారు కూడా ఇచ్చారు, అక్రమం జరిగిందని. ఒక్కరోజుకే వాళ్ళు నిరూపించారంటే దాని నీ నిజాయితీ ఏమో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇది కాకుండా ఏదైనా మీరు చూస్తుంటారు, ఫారెస్ట్ అధికారులు కానీ, రెవెన్యూ వ్యవస్థ ఉండొచ్చు, ఏదైనా కానీ ఒక ప్రాజెక్ట్, గవర్నమెంట్ ప్రాజెక్టుకి సంబంధించి చేయాలంటే ఏళ్ల తరపు తిరగాలి. ఉదాహరణ మీకు చెప్తున్నా, చంద్రగిరి నియోజకవర్గంలో బాకరాపేట నుంచి, మదనపల్లి నుంచి తిరుపతికి వచ్చే రోడ్డు, బాకరాపేట తిరుపతికి ఘాట్ ఇంతవరకు కాల ఫారెస్ట్లో క్లియరెన్స్ సుమారు 2018 జరుగుతుంది. ఇంతవరకు స్టేజ్ 1 మొన్న అయింది. అంటే ఫారెస్ట్లో స్టేజ్ 1, స్టేజ్ 2 అని ఉంటుంది. ఆ స్టేజ్ 1 మొన్న అయింది ఇన్ని సంవత్సరాలకి. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో భీమవరం కాడ మూలపల్లి వాటర్ కళ్యాణ్ డ్యామ్కి, అందరినీ వాటర్ కళ్యాణ్ డ్యామ్కి సుమారు 8 కిలోమీటర్లు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇంతవరకు కాల. మీరు చూసుంటారు, వస్కోట నుంచి చెన్నైకి రోడ్ వేశారు. ఆ రోడ్డుకి ఎన్ని రోజులు అవస్థ పడితే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది తెలుసు మీకు. అటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలంటే కష్టం అన్నప్పుడు నీకు ఏ విధంగా అడవిలో 5.5 కిలోమీటర్ రైతులకు ఉంది స్థలం, 1.5 కిలోమీటర్ రైతులకు లేదు, రోడ్ లేదు. ఫారెస్ట్లో ఏ విధంగా నువ్వు నీ నియోజకవర్గానికి సంబంధించిన రొంపుచెల్ల మార్కెట్ నిధుల ద్వారా ఏ విధంగా వేసావో నీ నీతి నిజాయితీ ఎక్కడుందో పెద్దిరెడ్డి ఆలోచించాలి. నువ్వు ఆలోచించకుండా మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో మాట్లాడితే అయితే ఎవరు చూస్తూ ఊరుకోరు. నువ్వు మాట్లాడే మాటకు భయపడే వాళ్ళు ఎవరు లేదు. నువ్వు గతంలో చేసిన అక్రమాలు ఏ విధంగా అందరికీ తెలుసు. మేము ఒకటే చెప్తున్నాం, ఈసారి కానీ ఏదో విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడితే నేను లీడర్ అవుతాను, ఏదో విధంగా పవన్ కళ్యాణ్ లీడర్ అవుతుంటే తెలుగుదేశం, ఉమ్మడి తెలుగుదేశం జిల్లాల ఎమ్మెల్యేలు అందరూ కూడా నీకు తగిన గుణపాఠం చెప్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. ఈ 2019 నుంచి 24 సంవత్సరంలో
వైఎస్ఆర్ పార్టీ ఉమ్మడి జిల్లాలో ఏ విధంగా అక్రమాలు చేశారు మీరు చూడు. టీడీఆర్ బాండ్లు కానీ, ఎవరైనా స్థలం ఓనర్లు ఎక్కడో ఉంటారు, వాళ్ళకు తెలియకుండా అది బ్యాంకులో పెట్టి లోన్ చేసి ఉంటారు. స్థలం ఓనర్లు ఎక్కడో ఉంటారు, ఆ స్థలం ఓనర్లకు తెలియకుండా డూప్లికేట్ రెడీ ఉంటుంది. ఎవరితో స్థలం ఉంటుంది, కోర్టులో కేసులు ఉంటాయి, ఎవరితో రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఎవరితో బిల్డింగ్లు ఉంటాయి, రాసుకో ఉంటారు. ఈ విధంగా 2019-24 ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏ విధంగా చేశారు మీరు చూశారు. ఇప్పుడైనా ప్రజలు మీరు మా చంద్రబాబు గారి నాయకత్వంలో మీరందరూ గెలిపించారు. అందరికీ నమస్కారం. నా పేరు తులసి ప్రసాద్ నరగండ గారి, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ముందుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యులు టీడీపీ జిల్లా అధ్యక్షులు రాజన్న గారికి, చంద్రగిరి ఎమ్మెల్యే నానన్న గారికి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న మిగతా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జనసేన పార్టీ తరఫున ఉమ్మడి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి గారి అరాచకాలను బయటపెట్టే విధంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేయమని మనకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్. పెద్దిరెడ్డి గారి అరాచకాలను మనం ఏ విధంగా ప్రజలకు తెలియజేసే విధంగా సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఈ పెద్దిరెడ్డి గారి అరాచకాలు చూస్తుంటే మంగళంపేట రీజియన్ ఫారెస్ట్ రీజియన్లో కొన్ని వందల ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. వాటి మీద మనం ఒక కమిటీ వేసి విచారణకి ఆదేశించడం జరిగింది. ఈ కమిటీలు భూ ఆక్రమణ ఎలా జరిగింది వాటన్నిటి గురించి పరిశీలిస్తే 1952లో 17 ఎకరాలు ఉన్న భూమి 2017కి వచ్చేసరికి దాదాపుగా 60 ఎకరాలు అయిందని మనకు డేటా వస్తుంది. ఈ భూమిని ఏ విధంగా ఆక్రమించారు, ఎవరెవరు దీనికి బాధ్యులు అనేది మనం విచారణలో తెలుస్తుంది. ఈ భూమిని ఎందుకు ఆక్రమిస్తున్నారు, ఏ విధంగా ఆక్రమిస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో అనే దాని గురించి కూడా ఈరోజు మనం 2 వాక్యాలు మాట్లాడుకోవాలి. మనకు పురాతన కాలంలో కూడా చూస్తే ఒక అక్షయ పాత్ర అనేది ఒకటి మనకు తెలుసు. దాంతో మనం ఏదైనా వేస్తే డబుల్ వస్తూ ఉంటుంది. అలానే మనకు ఇక్కడ వైఎస్ఆర్ అవినీతి పాత్రలాగా తయారైంది. మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండని ఏ విధంగా అయితే ఆక్రమణ చేసి భవనాలు కట్టి విలాసాలకు ఏర్పాటు చేశారు, అలానే రీసెంట్గా ఒక నాయకుడు ఆయన చేసిన పరిపాలన ప్రజలు విరక్తి చెందిన తర్వాత ప్రజలను ఆయన్ని చిత్తుగా ఓడించిన తర్వాత ఏ విధంగా అయితే ఒక ఫామ్ హౌస్ పరిమితమయ్యారు, ఈరోజు మరొక ఫామ్ హౌస్ మళ్ళీ బట్టబయలైంది. అక్షయ పాత్రలు ఏ విధంగా అయితే మనకు రోజు రోజుకి అది పెరుగుతూ ఉంటుందో, ఈ వైసీపీ నాయకుల పాపాల చిట్టాలు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. అడవులను ఆక్రమించడం చాలా దారుణం. మనం కరోనా సమయంలో ఒక ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కోలేకపోయాము. కోటీశ్వరులు ఉన్నారు, ఎంతోమంది చనిపోయారు. కానీ అడవులు నరికేయడం, పర్యావరణాన్ని హాని చేయడం చాలా దారుణం. సరాసరిన మనం ఒక కెనడాలో చూసుకుంటే ఒక మనిషికి 8,000 చెట్లు ఉన్నాయి, రష్యాలో 4,000 చెట్లు ఉన్నాయి, మన ఇండియాలో 28 చెట్లు ఉన్నాయి ఒక సరాసరిన ఒక్కొక్క మనిషికి. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చూసుకున్నా కానీ పెద్దిరెడ్డి గారు చాలా తప్పు చేశారు, దాన్ని మనం ఖండించాలి. అలానే వైసీపీ ప్రభుత్వంలో ఒక రోడ్డు మన ఊరికి ఒక రోడ్డు వేయాలంటే ఎన్నో గుంతలు ఉండేటివి. ప్రతి ఆటో ప్రయాణికులు కానీ చిన్న వెహికల్ ప్రయాణికులు కానీ బాధపడేవారు. ఎన్నోసార్లు నడుములు ఇరిగాయి. కానీ అడవిలో కట్టుకున్న భవనానికి ఏ విధంగా మీరు బీటీ రోడ్ వేసుకోగలిగారు, అడవిలో మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేది ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. మిగతా విషయాలు